కొత్తగా ఏం జరిగింది? అనుకున్నదే జరిగింది. 2 పోటాపోటీ టీంలు అనుకున్నాం, పందెం కోళ్ళు లాంటి టీమ్స్ అనుకున్నాం. అలానే ఆడాయి ఇద్దరు కూడా. ఒక సైడ్ పంజాబ్ 110 ఫర్ 1 నుండి 140 ఫర్ 7 వికెట్స్ పడ్డా కూడా కూపర్ కాన్లీ చాలా స్టాండర్డ్గా ఆడి గెలిపించాడు. అండ్ బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ 3 ఓవర్స్ చాలా బాగా వేశాడు. దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లమ్ విత్ ప్రసిద్ధ్ కృష్ణ. హీ విల్ క్యారీ ఆన్. తను రన్స్కి వెళ్తాడు అనుకోకుండా సడన్గా మంచి బౌలింగ్ నుండి. అదే ప్రాబ్లం. ఇండియాకి తీసుకోకపోవడానికి కూడా అదే ప్రాబ్లం. ద సేమ్ రిపీటెడ్ 3 ఓవర్స్ అద్భుతంగా వేశాడు. బట్ అప్పుడే ఆపాల్సింది. బట్ హీ వెంట్ ఫర్ 19th ఓవర్ విచ్ ఈస్ ది గేమ్ టర్నింగ్ ఓవర్. ఆ ఓవర్లో 12 రన్లకు వెళ్ళడమే గేమ్ టర్నింగ్ అయింది. బట్ 2 టీంలు చాలా బాగా ఆడాయి. క్లోజ్ కాంటెక్స్ట్. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం పంజాబ్ విన్ అయ్యేటే కనపడ్డది స్టార్టింగ్ నుండి. బట్ మిడిల్లో జిటి దే కేమ్ బ్యాక్. బట్ ఫైనల్లీ పంజాబ్ వన్. Very, very good. Thank you for both the teams for giving us best game. Thanks.